అందరికీ కూడా ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, నా పేరు పాలంకి సుబ్బరాయన్, ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. 3.5 దశాబ్దాలు ప్రభుత్వంలో ఉద్యోగాలు చేసి ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాలు ఇటు ప్రజలకు చేరవేసి ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, కరోనా లాంటి ఇవి సంభవించినప్పుడు ముందుండి సేవలు అందించినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత కేవలం వృద్ధాప్యంలో మాకు వస్తున్న పెన్షన్ల మీద ఆధారపడి బ్రతకవలసినటువంటి పెన్షనర్స్ ఈ రోజుని ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చిన తర్వాత 1వ తేదీకి రావాల్సినటువంటి పెన్షన్స్ మాకు 18, 20వ తారీఖు వరకు రాకుండా మాకు 4.5 సంవత్సరాలుగా 2.5 లక్షల నుండి 3 లక్షల వరకు రావాల్సిన పిఆర్సి డిఏ బకాయిలు ఇవ్వకుండా, మా డిఏలన్నీ కూడా రానివ్వకుండా పెన్షనర్స్కు ఎంతో ఇక్కట్లు గురి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ ముఖ్యమంత్రి హయాంలో కూడా జరగని విధంగా 11వ పిఆర్సి ఇంటీరియం రిలీఫ్ 27% ఇస్తే ఫిట్మెంట్ సహజంగా ఆ 27%కి పెంచి ఇవ్వాల్సినటువంటి సాంప్రదాయం. కానీ ఇచ్చినటువంటి తాత్కాలిక భృతి అయినటువంటి ఇంటీరియం రిలీఫ్ 27% కూడా తగ్గించి వేసి ఫిట్మెంట్ ఇచ్చినటువంటి దౌర్భాగ్య ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి. ఇది భారతదేశంలో ఎక్కడ జరగలేదు. చంద్రబాబు నాయుడు గారు ఎంతో విశాల హృదయంతో వృద్ధులైనటువంటి పెన్షనర్స్కు వాళ్ళకి ఏమి జీతాలు రావు, ఏమి రావు, కేవలం పెన్షన్ మీద చాలని పెన్షన్ మీద బ్రతుకుతున్నారు అని వయసు పెరిగే కొద్దీ 70 సంవత్సరాలు వచ్చే నాటికి 10% పెంచి క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది వారు ఇవ్వటం జరిగింది. 70 సంవత్సరాలు, 75 సంవత్సరాలు, 80, 85 ఈ యొక్క స్లాబ్స్ లో మాకు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వారు రకరకాల శాతాలు పెంచి మాకు ఇవ్వడం జరిగింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోయినా కూడా 43% మరి మాకు ఫిట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా 10 నెలల బకాయిలు మా పెన్షనర్స్కు, ఉద్యోగులకు అందరికీ ఇచ్చినటువంటి గొప్ప మనిషి చంద్రబాబు నాయుడు గారు. దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డిని రాజశేఖర్ రెడ్డి కుమారుడిగా మేము భావించి, విశాల భావాలుండే గొప్ప యువకుడు రాష్ట్రానికి అవసరం అని చెప్పి భావించి, పాలిచ్చే ఆవుని మేము కాదనుకుని తన్నులు తన్నే గొడ్డి ఆవు లాంటి జగన్మోహన్ రెడ్డిని తెచ్చుకుని ఈరోజు రాష్ట్రంలో ఉన్న పెన్షనర్స్ అందరూ కూడా ఎన్నో ఇబ్బందులు పాలై కష్టాలు పాలవుతున్నారు. ఎందరో పెన్షనర్స్ గత 4.5 సంవత్సరాలుగా మాకు రావాల్సిన బకాయిలు రాకుండా 100లాది మంది పెన్షనర్స్ కాలంలో కలిసిపోయారు, చనిపోయారు. ఇవన్నీ కూడా ప్రభుత్వ హత్యలే, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి హత్యలే. దీనికి జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలి. అదే రకంగా మాకు మెడికల్ రియంబర్స్మెంట్ బిల్స్ సంవత్సరాలు గడుస్తున్న రాట్లా, రిటైర్మెంట్ అయినా కూడా మా రిటైర్మెంట్ బెనిఫిట్స్ సంవత్సరాలు అవుతున్నా కూడా రాట్లా. ఏ హాస్పిటల్లోనూ జగన్మోహన్ రెడ్డి మాకు ఇచ్చినటువంటి హెల్త్ కార్డ్స్ని అంగీకరించట్లా. ఇది ఈ రోజున రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్స్ పరిస్థితి. పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి ఉపాధ్యాయులతో సారాయి దుకాణాల దగ్గర డ్యూటీలు వేసి చేయించినటువంటి దౌర్భాగ్య ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భారతదేశంలో ఎవరన్నా ఉన్నారంటే మాకే కాదు, ఈ రోజున 3.5 దశాబ్దాలు మమ్మల్ని పెంచి పోషించి బ్రతికించినటువంటి సమాజం మేము రిటర్న్ గిఫ్ట్గా ఈ వృద్ధాప్యంలో
ఏదో సేవ చేయవలసిన అవసరం ఉంది. మేము ఈరోజు రిటైర్ అయినాక ఇళ్లలో కూర్చుని ప్రశాంతమైనటువంటి జీవితం గడపవలసిన మేము ఈ రోజున రాష్ట్రాన్ని చూస్తుంటే మా మనసు గుండె తరిచిపోతుంది. ఎక్కడ చూసినా రౌడీయిజం, ఎక్కడ చూసినా గంజాయి, రాష్ట్ర అభివృద్ధి లేదు, పరిశ్రమలు రావు. ఉదాహరణకు పర్యావరణానికి చెందినటువంటి ఇక్కడ విశాఖపట్నంలో ఋషికొండ మన యొక్క సాంస్కృతిక చిహ్నం వైజాగ్కి సర్వనాశనం చేసేది. ఎక్కడ చూసినా గంజాయి గంజాయి గంజాయి. భారతదేశంలో ఎక్కడ గంజాయి దొరికినా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్ చూస్తున్నాం. ధాన్యాగారంగా పేరు పొందినటువంటి మన ఆంధ్రప్రదేశ్ ఈ రోజుని ఆ పేరు పోయి గంజాయి ఆంధ్రప్రదేశ్గా పేరుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దిగిపోయే నాటికి 72% పోలవరం ప్రాజెక్టుని వారు నిర్మించి జగన్మోహన్ రెడ్డికి అప్పచెప్తే పోలవరం ప్రాజెక్టుని గాలికి వదిలేశారు. కనీసం ఇరిగేషన్ మంత్రి పోలవరం ప్రాజెక్టు మీద ప్రగతి మీద దాని వర్క్ మీద ప్రజలకు తెలియచేయడానికి కనీసం ప్రెస్ మీట్ ద్వారా కూడా తెలియచేయనటువంటి పరిస్థితి ఉంది రాష్ట్రంలో. 72% పూర్తి చేసిన అమరావతి రాజధాని పూర్తిగా నిర్లక్ష్యం చేసి 3 రాజధానుల పేరిట కట్టించినటువంటి ఆ భవనాల్ని శిథిల అవస్థల చేసేసి మనకి ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేనటువంటి ఆంధ్రప్రదేశ్గా ఈ జగన్మోహన్ ప్రభుత్వంలో 2.5 లక్షల వేకెన్సీస్ ఉన్నాయి. యువకులైనటువంటి ఎవరికి కూడా ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం. 30,000 టీచర్స్ వేకెన్సీస్ ఉన్నాయి, ఎక్కడా కూడా భర్తీ చేయండి. యువతలో అశాంతి, తల్లిదండ్రులకు భయం, ఎక్కడ పిల్లలు దారి తప్పి గంజాయి పాలవుతారో, గంజాయి అమ్మకందారులు అవుతారో అని తల్లిదండ్రులు అందరూ భయపడుతున్నారు. కాబట్టి ప్రజలారా, వృద్ధులైన మేము ఈ రోజు సమాజానికి మేలు కొల్పటానికి, సమాజానికి మేము సందేశం ఇవ్వటానికి, ప్రజలకు మా బాధ్యతగా ఏమీ ఆశించినటువంటి వృద్ధులైన మా ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అప్పీల్ చేయడానికి ఈ రోజు మీ నగరానికి వచ్చాము. ఈ రాష్ట్రం బాగుపడాలన్నా, యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు రావాలన్నా, ఈ గంజాయిని రాష్ట్రం నుంచి పారద్రోలాలన్నా మంచి మనసు ఉన్నటువంటి, విజన్ ఉన్నటువంటి, సమర్థుడైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి ఈ యొక్క విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్స్ కుటుంబాలందరికీ, ప్రజలందరికీ మా విన్నపం, తప్పనిసరిగా మీరు ఈ రాష్ట్రాన్ని బాగుపరచడంలో కీలక పాత్ర వహించండి. తెలుగుదేశం పార్టీ కూటమికి మీరు తప్పనిసరిగా మీ ఓటు, మీ కుటుంబ సభ్యుల ఓట్లు, మీ చుట్టుపక్కల వారి ఓట్లు, మీ బంధుమిత్రుల ఓట్లు తెలుగుదేశం పార్టీ కూటమికి మాత్రమే ఓటు వేయాలని మేము మనవి చేస్తూ, వాలంటీర్స్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావన చేస్తున్నాం. వాలంటీర్స్ కి ఎంఏలు, ఎంటెక్లు, బీటెక్లు చదివినటువంటి యువకులకు 5,000 రూపాయలు మాత్రమే వేతనాలు ఇచ్చి, అంటే రోజుకి 166 రూపాయలు మాత్రమే ఇచ్చి వాళ్ళని వెట్టి చాకరీ చేయించుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి. మిత్రులారా, మిమ్మల్ని భయపెట్టి, ఒత్తిడి చేసి, రాజీనామాలు చేయించి పార్టీ ప్రచారాలకు వాడుకుంటున్నాడు. మీరెవ్వరూ భయపడకండి. మీకు అండగా ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు తన మేనిఫెస్టోలో ఇప్పటికే ప్రకటించాడు, 5,000కు ఎట్టి పరిస్థితుల్లో బతికే అవకాశం లేదు. కాబట్టి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే 10,000 రూపాయలు మీకు వేతనం పెంచుతానని వారు చెప్పారు. కాబట్టి వాలంటీర్స్ నిష్పక్షపాతంగా, నిజాయితీగా మీ డ్యూటీలు చేయవలసిందిగా మీకు మనవి చేస్తూ, మరొక్కసారి ఈ రాష్ట్ర ప్రజలు, విశాఖ జిల్లా ప్రజలు తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ కూటమికి ఓట్లు వేసి పార్లమెంట్ అభ్యర్థుల్ని, శాసనసభ అభ్యర్థుల్ని గెలిపించవలసిందిగా ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ విజ్ఞప్తి చేస్తుంది. జనరల్ సెక్రటరీ